హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే చామగడ్డల పులుసు. అసలు చామగడ్డలు అంటే ఎక్కువ మందికి ఇష్టం ఉండదు, కానీ అది పులుసు పెట్టుకొని తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు చేస్తా చూడండి. దాదాపుగా అన్ని దుంపలు గడ్డలు మనిషికి ఖచ్చితంగా అవసరమే. మనకి భగోని గరమైనాక సరిపడా నూనె వేసుకోవాలి. నూనె గరమైనాక కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. అట్లనే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా గోలనివ్వాలి. సరిపడా అల్లం వేసుకోవాలి. అట్లనే పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. ఇట్లా గోలినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామగడ్డను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు నూనెలా గోలనివ్వాలి. ఇట్లా గోలినాక సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. సరిపడా చింతపులుపు కూడా పోసుకోవాలి. మంచిగా కలుపుకొని తగ్గట్టు నీళ్ళు పోసుకొని పెద్ద మంట మీద మంచిగా ఉడకనియాలి. గిట్లా మరుగుతున్నప్పుడు కళ్యమాకు, ధనియాల పొడి వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు తయారైపోతుంది. చామగడ్డ పులుసు మస్తు కమ్మ వాసన వస్తుంది. కానీ ఈ పులుసులో కొంచెం బెల్లం వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. కానీ నేను బెల్లం వేయలేదు, నాకు కొంచెం పులుపు అంటే ఇష్టము, అందుకే తింటున్నా. సూపర్ టేస్ట్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. పులుసులు వండుకున్నప్పుడు అన్నంతో బాగా చిక్కగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నిజానికి చామగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్లా పులుసు వేసుకొని ఖచ్చితంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అట్లనే చామగడ్డ పులుసు వండుకొని ఏముంది తెలుసా, సూపర్ ఉంది. బాయ్ ఫ్రెండ్, చామగడ్డ పులుసు.